ఒక సందర్భం. అదే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు కలిగిన దేశములో, అనావృష్టియు గాఢాంధకారము కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగట్లేదంటండి. అరే మన దేవుడు ఎక్కడున్నాడు రా? అరణ్యములో ఐగుప్తు దేశములోని మనల్ని విడిపించిన దేవుడు ఎక్కడున్నాడు రా? ఐగుప్తులో మనల్ని విడిపించిన దేవుడు, అరణ్యములో మనల్ని పోషించిన దేవుడు, మనలను అరణ్యంలో నడిపించిన దేవుడు ఎక్కడున్నాడని జనులు చెప్పండి. అసలు దేవుని గూర్చిన ఊసారికి చెప్పండి. 4 రూపాయలు ఉన్నాయిగా, 4 కోట్లు ఉన్నాయి, 4 లక్షలు ఉన్నాయి. దేవుడు ఎందుకు? ఆరోగ్యం ఉంది, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తానే. దేవుడు ఎందుకమ్మా నీ బిడ్డలకి? అరణ్యములో ఐగుప్తు దేశములోండి పాపదాస్యములోండి వాళ్ళు విడిపించిన దేవుడు ఎక్కడున్నాడు అన్న ఆలోచన లేదు. అరణ్యములో మనం పోషించిన దేవుడు ఎక్కడున్నాడు అన్న ఆలోచన లేదు. భీకరధ్వనులు కలిగిన ఎడారుల్లో అరణ్యములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మనల్ని నడిపించిన దేవుడు ఎక్కడున్నాడో అన్న అసలు దేవుడు ఊసు వారి కొరకు ఘనకార్యాలు చేసిన దేవుని ఊసు వారికి లేదు. అంటే టోటల్గా తమ దేవునిని మర్చిపోయారు, తమ దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారండి. ఆ స్థితికి గల కారణం ఏంటి? ఒకప్పుడు ఐగుప్తు దాస్యములో ఉన్న మనము మన పితరులు ఐగుప్తు దాస్యములో ఉన్నాము. 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు ఫరో మనల్ని నలిపేశాడుగా. ఇనుము కొలిమిలో కాలినట్లు మనం శ్రమలతో కాలిపోయాముగా. ఆ ఐగుప్తు దాస్యము నుండి ఆయన మనల్ని విడిపించాడుగా. దైవచనుడైన మోషేను పంపించాడు. గొర్రెపిల్ల రక్తము చేత మనల్ని విడిపించాడుగా. ఆయనే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మనల్ని నడిపించాడుగా. ఏది తక్కువ కాకుండా విత్తనము వేయదగని అరణ్యములో మనల్ని ఆయన పోషించాడుగా. ఆ దేవుడు కూర్చున్న ఊసు వారికి కానీ వారి పిల్లలకు కానీ లేకుండా బతికేస్తున్నారు. నీ పిల్లలకు ఆ ఊసుందా? దేవుడేడి రే, చిన్నప్పుడు నువ్వు సావలసిందిరా. మా అమ్మ ప్రతిరోజు రోజుకు 10 సార్లు, రోజు ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు ఇదే మాట నా చెవుల్లో రంగరించిపోసేది. రే, నువ్వు చచ్చిపోయినోడురా, సచ్చినోడురా, నువ్వు లోకమంతా నిన్ను అసహించుకుందిరా, నిన్ను ఆయన బ్రతికించాడురా, సమాధి నుండి తప్పించాడురా. ఒరే దేవుడు ఉన్నాడురా. దేవునికి నిన్ను అప్పగించానురా, దేవుడికి నిన్ను ప్రతిష్ఠించానురా. చెవుల్లో మౌనం మ్రోగేవా మాటలు ఆ అమ్మ నేర్పిన ఉపదేశమే నన్ను ఆయనతో అంటిపెట్టు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పేదరికాలు వచ్చినా ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం మాత్రం నాకు తొలగలేదు. అంతకంతకు ఆయన మీద నా విశ్వాసం వృద్ధి చెందింది. ఈ శుభవేళ నీ భర్తకు ఆ ఊసుందా? దేవుడన్న ఊసుందా? నీ బిడ్డలకుందా? నువ్వు తల్లిగా నేర్పగలుగుతున్నావా?
తల్లిగా నీ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని గూర్చిన సంభాషణ నీ బిడ్డలకు నీకు మధ్య వస్తుందా? డబ్బును కూర్చిన ప్రస్తావన వస్తుంది, కానీ ఎంత వచ్చింది, జీతం వచ్చింది, ఏం చేసావు అన్నది. డబ్బును కూర్చిన ప్రస్తావనలు, కుటుంబాన్ని కూర్చిన ప్రస్తావనలు, మనుమళ్ళు మనుమరాలను కూర్చిన ప్రస్తావనలు ఉన్నాయి, కానీ దేవుని కూర్చిన ప్రస్తావన ఎందుకు నీ బిడ్డల మధ్య కరువు అయ్యింది? ఒక తల్లిగా నీవెందుకు దాన్ని చేయలేకపోతున్నావు? ఐగుప్తులో నుండి విడిపించిన దేవుడు, అరణ్యంలో నడిపించిన దేవుడు, విత్తనము వేయదగని పొలములో నీకు ఆహారం ఇచ్చిన దేవుడు. ఏదో దేవుని గురించి ఊసేది, దేవుని గురించిన సంగతి మర్చిపోయారండి, మర్చిపోయారు. దేవుడు గురించిన మాటలేదు, దేవుడు ఎక్కడున్నాడని అడగట్లేదంట అసలు. లేదు, కంచెలోకి 4 మెతుకులు వస్తున్నాయి కదా, దేవుడు ఎందుకే? ఎవడో కష్టపడుతున్నాడు, ఓ ముద్దు పడేస్తున్నారు, అయిపోయింది. కంచెలకు 4 మెతుకులు వస్తున్నాయి, ఇక దేవుడు ఎందుకే? మన జీవితంలో ఎన్ని దౌర్భాగ్య క్రియలు. ఈ రాత్రి దేవుని హృదయాంతరంగంలో ఈ మాటలు, ఆయన హృదయాంతరంగంలో వస్తున్న మాటలు మీరు ఆలకిస్తే దేవుని మనసు ఏంటో నీకు అర్థమవుద్ది. ఎన్నిసార్లు 500-600 షుగర్ అయిపోయింది నీకు? ఎన్నిసార్లు కిడ్నీలు, లివర్లు మొత్తం కళ్ళు కొట్టేసి పోవాలి? వనిచ్చాడా? బ్రతికిచ్చాడే? కాపాడాడే? మరి ఏదో ఊసేదని అడుగుతున్నా. ఇది నీ ఇంట్లో ఊసేది, నీ బిడ్డల మధ్య ఊసేది దేవుడు ఊసు. తిని త్రాగి మదించి కాలు జాడించటానిక మన బ్రతికించింది దేవుడు? నో, ఆయనను అనుక్షణం మదిలో స్మరణకు తెచ్చుకోవటానికి. ఇది మర్చిపోకూడదండి. ఒక సంఘ నాయకునిగా, ఒక దైవ సేవకునిగా, మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వానిగా నా మాటలు దేవుడు నా హృదయంలో ఉంచినప్పుడు నేను చెప్పాలి. ఈ మాటలు ఎందుకు అవసరమో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యేటట్లు చేస్తారని అనుకుంటున్నా. నాతోనే దేవుడు మాట్లాడుతున్న అన్నవాళ్ళు ముఖస్థుతి కాకుండా హృదయంలో నిజంగా ఈ వాక్కుని హృదయంలోకి వస్తే నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని యథార్థంగా చేయొద్దండి. ఎత్తుతారు, అందరూ ఎత్తుతారు. ఎందుకు ఎత్తరు? అలవాటు అయిపోయింది మనకి. సిగ్గులేదురా నీ బతుక్కి? లేదు. దేవుడు ఈ లెంప ఆ లెంప కొడుతున్న బుద్ధి రాట్లా. జాగ్రత్త. 2-3 సార్లు చేసిన దోషానికి దేవుడు క్షమిస్తాడు, 3-4 సార్లు చేసిన దానికి శిక్షిస్తాడు. గుర్తుంచుకోండి. 2-3 సార్లు చేసిన దోషాన్ని క్షమిస్తాడు, 3-4 సార్లు చేసిన దానికి 4వ టైం వచ్చేసరికి ఫినిష్డ్, నొక్కేస్తాడు అంతే ఎక్కడికక్కడ. దేవునికి, ఆయన సింహాసనానికి నీతి న్యాయాల ఆధారాలు. ఎవరిని రాజీపడ్డావు? నన్ను రాజీపడ్డావు, నిన్ను రాజీపడ్డావు. నాకంటూ ఒక న్యాయం, నీకంటూ ఒక న్యాయం ఆయన దగ్గర కుదరదు. మొదటి తీర్పు అన్యులతో దేవుడు ఆరంభించడు. వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళడు. అక్కడుంది వాళ్ళకి. సచ్చినా ఉండదాల సంగతి అంటాడు. యేసుక్రీస్తుని ఎరిగిన వాడికి ఇక్కడే తీర్పు. వాడి ఇంటి వద్దే స్టార్ట్ అయిపోతుంది. నీవెంతగా దేవునికి దూరం అయ్యావు? దేవుడు ఊసు లేకుండా నీవు నీ బిడ్డలు ఎలా బ్రతకగలుగుతున్నారు అసలు? మా చెవుల్లో రొదగొట్టినట్టు చెప్తాం కాదు, నీ పిల్లలకు చెప్పా మాట ఏదో. మా అమ్మ చెప్పింది నాకు. మా నాన్న చెడిపోయినోడే, మా అమ్మ చెప్పింది నాకు. మా అమ్మ చెప్పింది. మనం ఈ భోజనం చేస్తున్నప్పుడు, కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, కుటుంబంతో కలుసుకున్న అవకాశం వచ్చిన ప్రతిసారి మన మంచి దేవుని ప్రస్తావన ఉండాలి. నేను అలాగే చేస్తాను. నా బిడ్డలతో మాట్లాడే అవసరం వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా నా దేవునిని గుర్తు చేయకుండా వాళ్ళ చేతిలో 10 రూపాయలు పెట్టను. నా దేవుని గుర్తు చేయకుండా ఒక కొత్త వస్త్రాన్ని వాళ్ళ చేతిలో ఉంచను.
ఏం చెప్పినా వాళ్ళు కొత్త వస్త్రం కొనుక్కున్నా రూపాయి 10 రూపాయలు ఇచ్చిన దేవుడు అన్న ప్రస్తావన రాకుండా నేను చేయలేదు, నేను ఇవ్వలేదు, మాట్లాడలేదు. అందుకు పరలోకమందున్న దేవుడు సాక్ష్యం. దేవుడు అన్న ప్రస్తావన రాకుండా నేను బ్రతకలేదు. అమ్మగారు కూడా ప్రతిసారి గుర్తు చేస్తే మన బ్రతుకులేంట్రా, మీకు తెలియదురా మా బ్రతుకులేంటో. మా పిల్లలతో మాట్లాడే ప్రతిసారి అమ్మగారు కూడా ఇదే గుర్తు చేస్తే మేమేంటో మాకు తెలుసు. దేవుడు ఈ స్థాయికి తెచ్చిన, ప్రపంచమే సాగిలపడే స్థాయికి తెచ్చిన, మొదట సేవ ఆరంభించిన రోజున ఏ మనసు ఉందో ఈ రోజుకు దేవుడు అదే మనసును మాలో స్థిరత్వం చేశాడు. నా స్థితి ఏంటో నాకు తెలుసు. ఏ పడిన గోతి నుండి దేవుడు లేపాడో మాకు తెలుసండి. ఏ చెట్టు కింద మా బ్రతుకులను దేవుడు ఆదరించాడో మాకు తెలుసు. ఏ పూట గడవని స్థితి నుండి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడో మాకు తెలుసు. 10 మందికి అన్నం పెట్టేటప్పుడు నేను అదే చెప్తా, వంట ఉండడితో పరిచర్య చేసేవాడితో, రే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకున్నానండి, 10 మంది కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి. మన మందిరం దగ్గరకు వచ్చి 10 మంది భోజనం చేసి వెళ్ళాలి, వారు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్క పూట గడవని పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఒక్క పూట సేవ ప్రారంభించిన తొలి రోజుల్లో ఒక్క పూట తిని 4 రోజులు మంచినీళ్ళు తాగి నేను, నా భార్య, నా బిడ్డలు, చిన్నపిల్లలు బ్రతికాం. మాకు తెలుసండి, అది మాకు తెలుసు. సేవ పరిచర్య చేసిన 3 సంవత్సరాలకు కూడా పాదాలకు చొప్పులు లేవు, సరైన చొప్పులు లేవు, రబ్బరు చొప్పులు లేవు, తెగిపోయిన చొప్పులే పిన్నిసిలు పెట్టుకొని తిరుగుతుండే వాళ్ళని. కనికరించిన దేవుణ్ణి ఎలా మర్చిపోతామండి? కాళ్ళు జాడిస్తాడండి. బ్రతికించిన దేవుణ్ణి మర్చిపోతారా? ఏనైనా నీ దేవుని గురించి నీ బిడ్డల ముందు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? దేవునికి ఏం చేయలేదా? ఏ స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? ఏ స్థితిలో దేవుడు నిన్ను కనికరించాడు? నీ మొదటి స్థితి ఏంటి? ఆయన నీ కొరకు చేసిన కార్యాలన్నీ. మరి ఆ దేవుడు ఊసేది, దేవుని ఊసే అసలు దేవుడు ఎక్కడున్నాడని అడగట్లేదంట ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు. అంతగా దేవుని మర్చిపోయి దిగజారిపోయాడు. దేవుని మర్చిపోయినాడు ఎవడండి? కృతజ్ఞత లేనోడు. కృతజ్ఞత లేనోడు. మంచినీళ్ళు గుటక పడిన ప్రతిసారి దేవుని స్తుతించాలి నువ్వు. ఇటు పడే గుటక అటు పడితే ఊపిరితిత్తుల్లో పోతావు 1 నిమిషంలో. మనం తిన్నది ఈ పక్కకి, ఊపిరి ఈ పక్కకి వెళ్ళద్ది. మనం మింగేటప్పుడు సరిగ్గా ఊపిరి వెళ్ళేది అని పెట్టి టాన్ అయిందా దెబ్బతో చచ్చిపోతాం. అమ్మ టీచర్ గారు అవునా కాదా? ఈ నీళ్లు మింగేటప్పుడు ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళిందా దెబ్బతో చచ్చిపోతాం. నువ్వు గుట్టకు వేసిన 10 సార్లు నిన్ను కాపాడుతున్నాడు రా దేవుడు, కాపాడుతున్నాడు. అర్థమవుతుందా? ప్రతి చిన్న విషయానికి దేవుడు భద్రపరుస్తున్నాడు. మరి దేవుని సంగతి లేకుండా ఎట్ట బతికేస్తున్నావు? ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళలో వచ్చాయో దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెడితే మొట్టమొదటి రీజన్ ఏంటంటే, అది మూలం చెప్పేలే, విశ్వాసం లేని దుష్ట హృదయం అని. ఈ అధ్యాయంలో నుండి తీసుకుంటే దేవుని విడిచిపెడితే మొట్టమొదటి కారణం, మొదట దేవుని మీద ఉన్న ప్రేమ, అనురాగం కోల్పోయి ప్రథమ ఫలాలుగా మొదటి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు ఆ స్థానం కాపాడుకోలేదట. ఆ స్థానం కాపాడుకోలేదట. 2 దేవుని విడిచిపెడితే రెండో కారణం, దేవునికి దూరంగా తొలగిపోయారట. ఇక దేవుని విడిచిపెడితే 3వ కారణం ఏంటి? అసలు దేవుని సంగతే మర్చిపోయారు. ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు, ఆయన్ని మర్చిపోయారు. ఇలాంటి స్థితి మీలో ఉందేమో, ఈ దౌర్భాగ్యమైన స్థితి మనలో ఉందేమో.
ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందామా?